ఈరోజు వంకాయ ఫ్రై మీకు ఈ వంకాయ ఫ్రై ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఫ్రై అయితే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే పెట్టుకోండి, సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ అన్నది వేడైన తర్వాత మనం బాగా కడిగి పెట్టుకున్న వంకాయలండి, మధ్యలో ఘాట్లు ఏం పెట్టకుండా డైరెక్ట్ వంకాయ మనం బాగా అనేది మగ్గించుకోవాలండి. ఆయిల్లో సిమ్లో పెట్టి, అసలు హైలో పెట్టొద్దు. ఇలా బారుగా ఉన్న ఈ గ్రీన్ వంకాయలు చాలా వరకు కూడా పుచ్చు ఉండదండి, ఎక్కడో రేర్ కేసులో పుచ్చు ఉంటుంది. సో పుచ్చు లేకుండా అలా మంచిగా ఉన్న కాయల్ని వేరుకొని మనము ఇలా మగ్గించుకోవాలండి. మూత అయితే పెట్టేయండి, మధ్య మధ్యలో ఇలాగ అటు ఇటు రొటేట్ చేసుకుంటూ మనకి మెత్తగా అన్నది అయిపోవాలండి. వంకాయ మధ్యలో మనకి పగులుతుంది కూడాను, అంటే మూత పెట్టి మగ్గించుకుంటాం కదా, అందుకని చూసారా సన్నగా సైడ్ చిన్నగా క్రాక్స్ లాగా వచ్చి మగ్గుతుంది కదా, అలా మగ్గబెట్టుకోవాలండి. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. సో మీరు ఒక సపోర్ట్ అనేది మాకు ఇస్తే ఫ్రెండ్స్ మా అప్కమింగ్ వీడియోస్కి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో చూసారు కదా పగులుతున్నాయి కదా, సో అలా పగిలే వరకు మంచిగా మగ్గించుకున్న తర్వాత ఫోర్క్తో ఇలాగా విడగొట్టేసుకోండి. మధ్యలోకి కట్ చేసుకున్నా ఇలా చేసుకున్నా పర్వాలేదు. ఇలా చేసుకున్న తర్వాత మనం పొయ్యి అనేది ఆఫ్ చేసేసి ఇది ఒక వేరే ప్లేట్లోకి మనం తీసేసుకొని చల్లారనివ్వాలండి. సో ఈ చల్లారిలోపు మనం దీంట్లోకి స్టఫింగ్ ఏమేమి పెట్టుకుంటామో ఈ సేమ్ ఇదే ప్యాన్లో మీకు ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేగుతుంటుంటే కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత నేను ఈ 4 వంకాయలకి 2 సరిపడ ఉల్లిపాయ ముక్కలు అయితే తీసుకున్నానండి. 2 సరిపడ ఉల్లిపాయలు తీసుకుని వాటి ముక్కలండి ఇవి. సో తర్వాత కొంచెం పసుపు, మనకి స్టఫింగ్కి సరిపడా సాల్ట్, కొంచెం సాల్ట్గా ఉన్నట్టే వేసుకోండి, ఎందుకంటే ప్లెయిన్ వంకాయ కాబట్టి మనం 2 కాంబినేషన్లో తింటాం కాబట్టి కొంచెం ఉప్పుగా ఉన్నా కూడా మనకు వంకాయతో ఈవెన్ అయిపోతుంది. సో ఇవి వేయించుకున్నప్పుడు నేను అల్లము వేయట్లేదండి, ఓన్లీ వెల్లుల్లిపాయే బాగా చితక్కొట్టేసుకుని వేసుకున్నాను. సో అది కూడా ఇలా ఫ్రై అయ్యి బాగా దోరగా అన్నది ఫ్రై చేసేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు నేను ఒక 2.5 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి అన్నది యాడ్ చేశానండి. ఎండు కొబ్బరి పొడి దీనికి బెస్ట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. 2 స్పూన్లన్నర ఎండు కొబ్బరి వేసానండి. తర్వాత యాక్చువల్గా ఇందులో కూడా నేను ఒక 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. తర్వాత కొంచెం కారం అండి, ఇది మసాలా కారం అండి. సో ఇది కూడా వేసుకుని బాగా అన్నది బాగా కలిపేసుకుని కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు నేనైతే పల్లీ పౌడర్ అన్నది యాడ్ చేస్తున్నానండి. ఇది పల్లీ కారం కొట్టుకున్న పొడి అండి. ఇది యాక్చువల్గా నా వీడియోస్లో ఉంది, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే ఏంటనో ఒకసారి చూడండి మీకు వీలైతే. లేదు మీ దగ్గర మామూలుగానే వేరుశనగలు ఉన్నాయంటే అది మిక్సీ కొట్టేసుకుని ఆ పొడి అన్న వేసుకోండి. సో తర్వాత ఏంటంటే నేను కొంచెం చింతపండు అన్నది యాడ్ చేశానండి, మీ ఇష్టము, చింతపండు లేకపోతే నిమ్మకాయ రసం ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం పులుపు ఉంటే దీనికి బాగుంటుందండి. ఇది కూడా సేమ్ అదే పెనంలో కొంచెం వేగే వరకు ఒకసారి అన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకుని మనం చల్లారనివ్వాలండి బాగా. సో చల్లారిన తర్వాత మనం ముందుగా చల్లారి పెట్టుకున్న వంకాయలో ఈ స్టఫింగ్ అనేది చేసుకొని మళ్ళీ ఒకసారి అనేది మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. అది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, బాగా చీల్చుకుని లోపల కంటిలో నొక్కుంటా పెట్టుకోండి. సో అప్పుడు బాగుంటుంది. మీరు మసాలా కనుక తక్కువ పెట్టుకుంటే మనకి వంకాయ టేస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, ఈ కారం ఉల్లిపాయ కారం టేస్ట్ అంత అనిపించదు, అందుకని బాగా ఫుల్గా స్టఫింగ్ లాగా పెట్టుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత నేను ఒక 2 స్పూన్స్ 1.5 స్పూన్ వరకు నెయ్యి అన్నది యాడ్ చేశానండి. సో చుట్టూతా వేసేసాను నెయ్యి. తర్వాత కొంచెం ఆయిల్ అండి,
కొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఊరికే మన స్పూన్తో పట్టుకొని చపాతీ పైన కాలుస్తున్నట్టుగా ఆయిల్ అండి 2-3 సార్లు అటు ఇటు వేసుకున్న తర్వాత పైన లైట్గా కారప్పొడి చల్లానండి. మన మామూలు కారమే, ఎర్రకారం ఉంటుంది కదా, ఆ ఎర్రకారం పైన ఒకసారి ఇలా చల్లుకొని మూత పెట్టేసుకుని సిమ్లోనే ఒక 2-3 మినిట్స్ అనేది బాగా మగ్గనివ్వండి. సో ఇప్పుడు చూడండి, మీకు మూత ఓపెన్ చేస్తాను. స్మెల్ అయితే మటుకి చాలా బాగా వచ్చిందండి. సో చుట్టూతో ఆనియన్స్ పడినాయి కదా, సో అవి తింటున్నా కూడా చాలా క్రంచీగా రైస్లోకి ది బెస్ట్ రెసిపీ అండి. చాలా బాగా వచ్చింది. సో సైడ్ డిష్గా కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. బెల్ కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.